సెంటే తెచ్చా, జపాన్ నెల్లి పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. హాయ్ గర్ల్స్, హాయ్ బాయ్స్. దుబాయ్ వెళ్ళి సంటే తెచ్చా. ఓకే, సో హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా, ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా, మన గుండెలోని దమ్ము కొనవలేదుగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ప్రగతి మహావిద్యాలయ జూనియర్ కాలేజ్. అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా జోష్ గా ఉన్నారు. ఒకసారి ఎంత జోష్ ఉందో చూపించండి. స్టూడెంట్స్ ఉన్నారు. మరి వీళ్ళతో వాళ్ళలో ఎన్ని క్రేజీ యాంగిల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే వాళ్ళతో మనం టాస్క్ పర్ఫార్మ్ చేయించాలి. అండ్ వాళ్ళలో ఎన్ని రసాలు ఉన్నాయి, ఎన్ని నవరసాలు ఉన్నాయి అన్ని చూసేయాలి. కరెక్ట్ కదా? సో ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 3 అమ్మాయిలు వస్తారు. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి గర్ల్స్ ఇన్వైట్ చేసేద్దాం. ఏ గర్ల్స్, ఇప్పుడు నా టీం నుంచి 3 చిచ్చర్ పిడుగులు వస్తున్నారు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి, మిమ్మల్ని నవ్వించడానికి. బాయ్స్ కమ్ ఆన్. సో ఇప్పుడైతే గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చారు. బాయ్స్ చిచ్చు పిడుగులు వచ్చారు, ఇక్కడ గర్ల్స్ వచ్చారు. చిచ్చర పిడుగులు. చిచ్చు పిడుగులు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వీళ్ళకి టాస్క్ ఇచ్చేద్దాం. సో తీసుకో. సో ఇప్పుడైతే టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇప్పుడైతే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్ రెడీగా ఉంది. సో నీ పేరు? పావని. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ కి ఐస్ క్రీమ్ తినిపియమని చెప్పి అడగాలి. ఉదయ్, ఐస్ క్రీమ్ తిందామా? ఎందుకు? తిందాం రా. వద్దు, ఇప్పటికే ఒక్క ఐస్ క్రీమ్. ఇప్పటికే నేను లావ్ అయిపోతాను, మా అమ్మ తిడుతుంది. ఎంత బాగుంటో తెలుసా, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నువ్వే. డాన్స్ చూసి పడిపోయావా? డబ్బులు తగిలేవనా? డబ్బులు తగలేదు, ఇక్కడ తగిలింది, హార్ట్ కి తగిలింది. తిందామా? నాది డబ్బులు నేను ఇస్తాలే. నువ్వు ఇస్తావు? నిజంగా ఇస్తా. ఇలాంటి అమ్మాయి డబ్బులు ఇస్తానన్నా సరే. లేదు, మా అమ్మ వద్దంటుంది, నేను రాను. మీ మమ్మీ నేను అడిగానబ్బా. ఏమని అడుగుతావు? మా అబ్బాయి చాలా బాగుంటాడు, హృతిక్ రోషన్ తర్వాత హృతిక్ అని చెప్పింది. నేను ఐస్ క్రీమ్ తినడం కాదు, కానీ నువ్వు బాగానే బిస్కెట్లు తినివేస్తున్నావు. లేదు ప్లీజ్. అవునా? లెట్స్ డు కుమ్ముడు. ఏంటి తినిపించేది ఐస్ క్రీమ్? మేము ఇద్దరం వెళ్ళి తినేసి వస్తాం. అట్లా కాదు అని. ఇతను ఎవరు? తిను, నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నమ్మొద్దు స్కూల్ పాపని నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు ఆడవాళ్ళని. ఇద్దరు అమ్మాయిలు కలిసి వచ్చి నన్ను ఇలాగా బిస్కి చేస్తారా? అలానే సరే, ఛాన్స్ వచ్చింది కదా అని అందుకే కక్కుర్తి పడకూడదు. సో ఇప్పుడు నా టీం నుంచి ఒక మిస్సైల్ వస్తున్నాడు. ఈ బాబు ఏ రేంజ్? మిజైల్ ఏంటి పొట్టుకున్నాడు? సరే, నీ పేరు? విషయంలో మంచి విషయం ఉందంట. సో విషయ్, నీకు వచ్చిన టాస్క్ చూసావా? చెప్పు నువ్వు చూసావా? ఒకసారి ఆ కళ్ళలోకి చూడు. అంత నచ్చాడా? సో విషయ్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ ఆడాలి. ఆడుకుందా ఇక్కడ. సో డాన్స్ ఆడడానికి మా అబ్బాయి రెడీగా ఉన్నాడు. 3, 2, 1 మ్యూజిక్ ప్లీజ్. చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, నీ శ్వాస వెచ్చని చలిమంటై
వల్లే హాయే ఊలాలా సో ఎలా ఉంది ఉదయ్ పర్ఫార్మెన్స్? దుమ్ము రేగింది కదా. ఇక్కడ దుమ్మే లేస్తుంది ఇదిగో బిస్. సో ఇప్పుడైతే నా టీం నుంచి ఇంకో గర్ల్ రెడీగా ఉంది. గెరల్ వాట్స్ యువర్ నేమ్ అమ్మా? సునీత. సనైటా. SUNITA సనైటా. సనైటా నీకు వచ్చిన టాస్క్ ఏంటి? స్టేట్ ర్యాంక్ వస్తుంది. నీ ఫీలింగ్ నా ఫీలింగ్ నా ఫీలింగ్ నా ఫీలింగ్ నీకు వచ్చింది స్టేట్ ర్యాంక్. okay. ఇప్పుడు నేను ఫీల్ అవ్వాలా? ఫీల్ అవ్వాలి. అయ్యో బ్రహ్మయ్యా ఈ బేబీ డాన్స్ కి బ్రెయిన్ లేదయ్యా. మా నాన్నకు నేను స్టేట్ ర్యాంక్ వచ్చినా అని చెప్పబోతున్నా. ఓకే సూపర్. ఈ స్టేట్ ర్యాంక్ సంగతి తర్వాత, నీకు ఒక నాన్న కావాలి కదా. దా. నీకు ఇప్పుడు స్టేట్ ర్యాంక్ వచ్చింది. సో నీ భావోద్వేగాలన్నీ మీ నాన్నతో పంచుకో. ఓకే ఓకే కమ్ ఆన్. Come on, స్టార్ట్ 3 2 1 స్టార్ట్ గో. నాన్న అమ్మా నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఓ మై గాడ్, నీకు స్టేట్ ర్యాంక్ వచ్చిందా? అవును నాన్న. ఓ చాలా సంతోషం అమ్మా. ఇన్నాళ్ళు నా కష్టాన్ని నువ్వు నెరవేర్చావమ్మా. ఎంత కష్టపడ్డావు పగలనక రాత్రనక తినక ఎంత కష్టపడి స్టేట్ ర్యాంక్. ఆ రేణుకాకి రాలేదు కదా. దానికి అసలు రాదు, అది ఏం చదివింది కదా. ఎప్పుడు చూడు బాయ్ ఫ్రెండ్స్ అని తిరుగుతుంది. దానికి ఏం వస్తుంది? మొత్తానికి అయితే నా పరువు నిలబెట్టావబ్బా. వెరీ గుడ్. ఊకో ఏం కాదు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అమ్మా? మీరే చెప్పండి నాన్న. అమ్మా నీకు స్టేట్ ర్యాంక్ వచ్చిందంట కదా. ఇదెవరు extra character? ఏమండి, మన అమ్మాయికి స్టేట్ ర్యాంక్ వచ్చింది. సిగ్గుందా లేదా నీకు? చూడు దాన్ని చూసి బుద్ధి తెచ్చుకో. తెల్ల నుంచి రాత్రి దాకా తింటూనే ఉంటావు. చూడు నా కూతురు ఎంత చక్కగా స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంది. చూడమ్మా, ఇంత కష్టపడి నువ్వు స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నావు. మీ నాన్నగారు నీ కోసం వడ్డానంతో పాటు 7 వారాల నగలు కూడా చేపిస్తారు. సరేనా? ఓకేనా తల్లి? సరే అమ్మా. సరే ఓ పని ఒకసారి మీ చేద్దాం. నాన్నని కూడా అడగమ్మా. నీ గురించి వచ్చిన గిఫ్ట్ ఉంది. నాకు గిఫ్ట్ ఇస్తున్నారా? అమ్మో, ఇన్నేళ్లలో ఈ రోజుకి మీరు నాకు గిఫ్ట్ ఇస్తున్నారా? అవును. ఏంటది? స్కిట్ అయిపోయింది పది వెళ్దాం. సో అమ్మాయిలు సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు? నా టీం నుంచి అనదర్ రేంజర్, బ్లాక్ రేంజర్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మనోజ్. నేను హాయ్ చెప్తే వీడాడు ఏ అంటున్నాడు. నేను నా డైలాగ్ లేదు. ఈ మధ్య అమ్మాయిలకి కాదు అబ్బాయిలకు కూడా కనెక్ట్ అవుతున్నా. అబ్బాయిలు ఎప్పుడు కనెక్ట్ అయ్యి, ఎందుకంటే మన ఇద్దరం అబ్బాయిలు కాబట్టి. అమ్మాయిలకి మేకప్ వేస్తేనే కనెక్ట్ అవుతాం. కాకపోతే నీ మేకప్ ఇస్తే మూడు ఇళ్ళకి పెయింట్ వేయచ్చు. నిన్ను చంపేయడానికి పెద్దగా ఎటువంటి సాధనలో అవసరం లేదు. నా మేకప్ ఒక్క డ్రాప్ చాలు, చచ్చిపోతా. అదే సముద్రం అంత కొట్టుకుపోతా. ఓకే ఇప్పుడైతే మనోజ్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డైలాగ్ చెప్పాలి. డైలాగ్ చెప్పాలి. చూడు, వీళ్ళ చెవులకి కొంచెం తుప్పు పట్టి ఉంది, అది మొత్తం వదిలిపోవాలి. అంత బాగా చెప్పాలి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఉదయ్ నాకు వద్దు. ఓకే కమన్ డైలాగ్ చెప్పు. నా గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నాకు చెప్పి రేస్ మొదలు పెట్టదు. రేస్ లో అందుకని రన్ అని కాదురా, రేసు గుర్రాని. అల్లు అర్జున్ డైలాగ్ చెప్పా కాబట్టి సూపర్, వెరీ గుడ్, చాలా భవిష్యత్తు ఉంది. అందుకే నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. వెరీ గుడ్. సో మనోజ్ చాలా సూపర్ గా చేసావు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి యూ టాల్ గర్ల్, ఏంటి వచ్చే నేమ్? సాయి కుమారి. నీకు ఏం టాస్క్ వచ్చింది? డాన్స్ చేయాలి. సో సాయి కుమారి డాన్స్ అయిపోతుంది. మ్యూజిక్ ప్లీజ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్?
రేణు చూసావా, రెస్పాన్స్ చూసావా, కేకలు ఎక్కించేస్తుంది. మా టీం అన్న తర్వాత అయ్యో ఎంత సిగ్గేస్తుందో. బాయ్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అయ్యో పాపం. చాలే. సో ఇప్పుడు నీ నెక్స్ట్ నీ టీం ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు నా టీం నుంచి అనదరా. ఒక్క నిమిషం ఆగు. ఆడవైపు ఒకసారి చూడు. నేను చూడను. చూడు ఒకసారి. అయ్యో సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, రేణు చూడగానే ఆ అబ్బాయి లోపల వస్తుంది అనమాట. దాన్నే రేణు ఏమంటారు, అంటారు అనమాట. సో ఇదే తోటి నువ్వేం చేయబోతున్నావు? 4 జంతువులు అడవాలి. వెరీ గుడ్. ముందు ఇక్కడ. సో మనోజ్, నీకు వచ్చిన టాస్క్ 4 జంతువులు అరవాలి కాబట్టి ఫస్ట్ ఏది? నేను ఇస్తా. ఫస్ట్ పంది. పంది ఎలా అంటారు చూపించు. సూపర్. నెక్స్ట్ ఎలా అంటుంది, ఎలా చేశాడు? వెరీ గుడ్. సేమ్ రేణు అసలు ఎంత క్యాట్ లో ఇన్వాల్వ్ అవుతున్నా. మనకి ఏ పర్ఫార్మ్ ఇచ్చినా సరే అలా చింపి అలా పడేస్తా. అదే పందిలా బాగా వచ్చా. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఎలకల గారు. ఎలా గడిచింది? ఇప్పుడు ఉదయ్ అమ్మాయి అనుకో, ఉదయ్ ఎలా అక్కడ నుంచో. సో ఇప్పుడు ఉదయ్ అమ్మాయి ఎలా పిలుస్తావు చెప్పు. నేను అమ్మాయా? మళ్ళీ ఇంకొకసారి. ఎవరన్నా వాయిస్ కిస్ అన్నావా? అమ్మాయి అయి ఉండదు, అబ్బాయి కాదు, అమ్మాయి కాదు. సో నెక్స్ట్ ఏది? నెక్స్ట్ ఎవరు వస్తారంటే గొరిల్లా. గొరిల్లా ఎట్లా నాకు తెలియదు. నేను చెప్పాలా? ఓకే, నో ప్రాబ్లం. మనుషులందరూ గొరిల్లా జాతి నుంచి వచ్చారు కాబట్టి నేను చేస్తాను. ఓకే, సో గొరిల్లా చేయాలా? సో నెక్స్ట్ గొరిల్లా చెయ్యి. అది గొరిల్లా కాదు. ఇప్పుడు వచ్చేసి పిల్లి. వచ్చింది పిల్లి. అదే చెయ్యి. సో టాస్ అయితే ఈ రకంగా ఫినిష్ అయ్యాయి. గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే చాలా సూపర్ గా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ బాయ్స్. సో టాస్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. చాలా ఎనర్జీగా పర్ఫార్మ్ చేశారు కదా. ఎస్, ఇప్పుడు వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ ఇంకా దాగి ఉన్నాయి. అవేంటో తీసుకురావాలి అంటే మనం ఆటలు ఆడుకునే టైం వచ్చేసింది. సూపర్. ఇప్పుడైతే గేమ్స్ టైం వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే పరుగు. సో పరుగు గేమ్ ఆడాలి అంటే నా టీం నుంచి 4, రెండు టీం నుంచి 4 కావాలి. సో ఫస్ట్ గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ రండమ్మా. సో ఇప్పుడు నా టీం నుంచి 4 పవర్ రేంజర్స్ వస్తున్నారు బాయ్స్. సో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. మరి ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటారు? ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చేతిలో గనీ బ్యాగ్స్ ఉన్నాయి. దీన్ని తెలుగులో గోన్ సంచులు అని కూడా అంటారు. సో ఈ గోన్ సంచులు వేసుకుని ఇక్కడ నుంచి గెంతుకుని అటు వెళ్ళాలి. సో 4 ఉన్నారు కాబట్టి టీమ్ లో 4 ఆ గన్నీ బ్యాగ్స్ ని వేసుకుని జంప్ చేస్తే అక్కడ బాస్కెట్ ఉంది. ఆ బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి అన్నమాట. సో మీరు జంప్ చేసుకుని వెళ్ళి ఆ బాల్స్ ని కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ జంప్ చేసుకుని వచ్చేయాలి. అంతే గేమ్. వెరీ సింపుల్. కాకపోతే ఎవరైతే తొందరగా వెళ్ళి తొందరగా వస్తారో వాళ్ళే గేమ్ విన్నర్. అర్థమైందా? కాకపోతే ఇంకోటి ఏంటంటే దీనికి టైమర్ కూడా ఉందన్నమాట. సో టైమర్ కూడా కౌంట్ అవుతుంది. సో స్పీడ్ గా వెళ్ళాలి, స్పీడ్ గా రావాలి. ఏంటి ఏం చేయాలి? ఫిజికల్ ఫిట్నెస్. కమాన్. వద్దు, నీ సన్నమైపు మా అమ్మ పెడుతుంది. వద్దు. సో ఉదయ్ రెడీ? ఎందుకలా పెట్టా మొహం ఒకసారి నవ్వవా? 3, 2, 1. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా గేమ్. సో ఈ గేమ్ ఎలా ఆడాలి? ఒక్క నిమిషం ప్యాంట్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు ప్యాంట్లు నాడాలు గట్టిగా కట్టుకోలేదంటే జారిపోతాయి. ఓకే బాయ్స్. ఓకే, సో ఫస్ట్ ఎవరు వస్తారు? ముందుగా మీ అమ్మాయిలు వస్తారు. సరే అండి అమ్మాయిలు రండి. పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు. గర్ల్స్ రెడీ? 3, 2, 1 గో.
సో పరుగు గేమ్ గర్ల్స్ అయితే సూపర్ గా ఆడారు. ఇప్పుడైతే బాయ్స్ ఆర్ యు రెడీ? బాయ్స్ బాయ్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే పరుగు గేమ్ సూపర్ గా ఆడారు, ఫినిష్ చేశారు. మా వాళ్ళు అయితే 2-3 మొగ్గలు కూడా వేశారు. సో సూపర్. సో ఇప్పుడు ఈ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ హృదయం ఎలా స్పందిస్తోంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని కనుక్కుందాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే మీ బాయ్స్ కాదు, మా గర్ల్స్. మాన్సా, గేమ్ ఆడే కదా, ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇంకా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. శ్వేత గేమ్స్ కార్డ్స్ కదా, ఎలా అనిపించింది నీకు? గేమ్ చాలా బాగుంది, ఇంకా ఎక్సర్సైజ్ లాగా అనిపించింది. కృష్ణవేణి గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో ఇప్పుడైతే గర్ల్స్ అయిపోయాయి కదా, ఇప్పుడైతే బాయ్స్. సాయి, గేమ్ ఎలా అనిపించింది? ఆసమ్. నీ పేరు? మనీష్, గేమ్ ఎలా అనిపించింది? మస్తుందన్న. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే పరుగు గేమ్ చాలా సూపర్ గా ఆడారు, చాలా సూపర్ గా ఫినిష్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే నా టీమ్ స్కోర్ చెప్తే మీ అందరూ అదిరిపోతారు. రెడీయా? మనం ఫినిష్ చేస్తున్నాం విత్ ఇన్ 25 seconds లో. రేణు, అందరూ అదిరేరా బెదిరేరా? చాలా భయం వేసింది, ఎందుకంటే పరుగు గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 15 seconds. देखो పడేస్తా. తెల్లారి నుంచి దేకుతూనే ఉన్నాం, చాలా దేకేంగే. సో బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ. సో జల్దీగాలో ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ధమ్మిడి తరుగులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు ధమ్మిడి తరుగులేసే గరీబు. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్? సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ గేమ్ వచ్చేస్తుంది. ఆ గేమే మెడలో మాల. సో మెడలమాల గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 2 అమ్మాయిలు కావాలి, రేణు టీం నుంచి 2 అబ్బాయిలు కావాలి. మరి వాళ్ళని పిలిచేద్దాం. రేణు, లెట్స్ వెల్కమ్ దెం. ముందుగా నా టీం నుంచి 2 అబ్బాయిలు వస్తున్నారు. అబ్బాయిలు. సో ఇప్పుడైతే అబ్బాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి 2 గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ రండమ్మా. సో మెడలమాల గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీ ఉన్నారు కాబట్టి ఇది ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో మెడలమాల గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్, అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ రెడీ ఉన్నారు. రేణు, సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అంటే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తున్నారు కదా, దండలు ఉన్నాయి, మాస్క్ ఉన్నాయి అన్నమాట. సో టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఇద్దరిని ఆపోజిట్ సైడ్స్ నుంచో పెడతాం. వాళ్ళ చేతికి దండిస్తాం, అలానే వాళ్ళ మొహానికి మాస్క్ వేస్తాం. మొహానికి మాస్క్ వేస్తే వాళ్ళకి ఏం కనిపించదు కాబట్టి 2 డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న మీరు మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి అతని మెడలో మాలేయాలి. ఓకే, అర్థమైంది కదా? సో ఎవరైతే ఈ టాస్క్ ని తక్కువ టైం లో కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా? సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? తలుపుతుంది, నువ్వే దా ఫస్ట్. సో
సో మెడలో మాల గేమ్ ఆడడానికి గర్ల్స్ ఐ యు రెడీ ఎస్ నీకు కొంచెం హెయిర్ స్టైల్ కూడా చేయాలన్నమాట ఇంతకు ముందు ఓకే రెడీయా 3 2 1 గో కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి చెయ్యొద్దు పిచ్చగారడి కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి పక్క పక్క ఫేస్బుక్ కోడి నీ పుట్టు పగల కొట్టి పొంద కూకులల్ల కోడి సో గర్ల్స్ అయితే సూపర్ గా ఫినిష్ చేసేస్తున్నారు మెడలో మాల గేమ్ ఇప్పుడైతే బాయ్స్ ఆర్ యు రెడీ బాయ్స్ రెడీ yes 3 2 1 go కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి చెయ్యొద్దు పిచ్చగారడి కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి పక్క పక్క ఫేస్బుక్ కోడి నీ పుట్టు పగల కొట్టి పొంద కూకులల్ల కోడి సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సూపర్ గా గేమ్ ఫినిష్ చేశారు కాబట్టి సో ఇప్పుడు స్కోర్స్ తెలుసుకుందాం ఎస్ ముందుగా మా టీం మెడలో మాల గేమ్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 30 seconds ఎంత నేను చెప్పా ఎంత 2 minutes 2 minutes 30 seconds మేము చెప్పామంటే మీ అందరూ అద్దరి బెదిరిపోతారు మేము ఫినిష్ చేసాం విత్ ఇన్ 2 minutes సో వేణు పాప ఈ గేమ్ విన్నర్ కూడా మేమే అనమాట సో ఈ గేమ్ విన్నర్ కూడా ఉదయ్ గడియ తప్పట్లు బాయ్స్ మీరు చాలా బాగా ఆడారు థ్యాంక్ యూ సో మచ్ మీరు పర్లేదు బాగా థ్యాంక్ యూ సో ఇప్పుడు మన కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ షోకిల్ల సంతులన్నీ తీసుకుపోయి మిస్ అయినా షోకిల్లానే సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్ సో ఇప్పుడు జల్జల్ సిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్
with the guns blazing. You gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets, firing off like a locomotive fuel to its fullest. His technique forces you to make a retreat. His strategy gets your ass out of the street like Sun Tzu with the outer wall. Now you better run, make way for Mega Cop Babu Bangada. Babu Bangada. Make way for the Mega Cop now. Babu Bangada. Make way for the Mega Cop now. సో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కేక. సో అంత కేక పట్టించింది. సో ఇలాంటి కేకతో నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ఒక కలర్ఫుల్ గేమ్ వస్తుంది. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. ఏ గర్ల్స్ రండమ్మా. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారు. అబ్బాయిలు కమాన్. సో పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అలానే ఇప్పుడు మనకు కావాలి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ ప్లీజ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలని చూస్తున్నారా? ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ చాలా సింపుల్ అబ్బా. అక్కడ ఒక మ్యాట్ కనిపిస్తుంది కదా, ఆ మ్యాట్ మీద ఇద్దరులో ఒక మనిషి వెళ్ళి అక్కడ ఇలా వంగుని కూర్చోవాలి అనమాట. నీల్ డౌన్ పొజిషన్ లో కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత ఇంకొక మనిషి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ బెలూన్ పట్టుకుని పరిగెట్టి వెళ్ళి ఆ వీప్ మీద బెలూన్ పెట్టి ఢామని పేల్చాలి. అది ఓకేనా? అలా పేల్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే పరిగెట్టుకుని వెళ్ళారో వాళ్ళు అక్కడ కూర్చోవాలి, ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు పరిగెట్టుకుని మళ్ళీ వెనక్కి రావాలి. సో ఇలా రొటేట్ అవుతూ బెలూన్ షేర్ చేసుకుని బ్లాస్ట్ చేయాలి. సో ఆల్టర్నేట్ గా రొటేట్ అవుతూ వెళ్ళాలన్నమాట. ఈ గేమ్ కి మేము ఇచ్చే టైం 90 సెకండ్స్. ఎవరైతే 90 సెకండ్స్ లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో ఆ టీమ్ బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్. సో మరి బెలూన్ బ్లాస్ట్ అర్థమైంది కదా. ముందుగా ఈ గేమ్ ఎవరు ఆడతారు? మా అబ్బాయిలు ఆడతారు. ఏమంటారు బాయ్స్? కమ్ ఆన్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా అబ్బాయిలు రెడీ అయిపోయారు. బాయ్స్ 3, 2, 1 గో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ ఉన్నారు. గర్ల్స్ రెడీయా? దా ఉంది దా. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా గర్ల్ రెడీగా ఉంది. గర్ల్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో.
బ్లాస్ట్ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. మా టీం అయితే ఇరగ తీశారు కదా, అసలు అమ్మాయికి ఇంకా ఆవేశం కూడా తీరలే అంటుంది, కాకపోతే దాంతో పేల్చలేదు. ఓకే, సో మా టీం 90 seconds లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేసారో తెలుసా? 6 బెలూన్స్. రేణు, మీరు ఏదో పొడిచారు కదా, ఏం పొడిచారు? మీరు ఎంత బాగా చేశారో, చాలా బాగా చేశారు కదా, ఒప్పుకున్నావు కదా. కానీ మా అబ్బాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో 90 seconds లో 8 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. ఫైనలీ బెలూన్ బ్లాస్ట్ విన్నర్ మా బాయ్స్. సర్లే, అన్ని మేము గెలిస్తే ఏడుస్తారనేసి ఏదో ఒక ఛాన్స్ ఇచ్చాం. సో ఫైనలీ విన్నర్స్ ఎవరో తెలుసా? మీ బాయ్స్. గట్టిగా తప్పట్లు. So anyways, thank you so much for participating, girls. Thank you. ఇప్పుడు మన కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సో ఇప్పుడు జల్జీగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, నీ మాయ నీ వల్లే రా. ఏదో అయింది ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా ఎనర్జీతో ఉన్నారు, చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు, చాలా సూపర్ గా గేమ్స్ కూడా ఆడుతున్నారు. సో ఇదే జోష్ తోటి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 5 అమ్మాయిలు వస్తారు. ముందుగా నా టీం నుంచి 5 అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో రెండు టీం నుంచి బాహుబలి, అబ్బా ఇది బాహుబలిలా ఉన్నాడు సేమ్ టు సేమ్. సో ఇప్పుడు నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ ఎలా ఆడాలి ఏంటి? సో గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్. సై అంటే సై గేమ్ ఆడడానికి అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేసారు, అలానే కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఉదయ్ చెప్తాడు. ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తున్నారు కదా, ఒక టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక మనిషి ఈ మ్యాట్ మీద పడుకోవాలన్నమాట. మిగతా 4 వైపులా ఆ మ్యాట్ ని ఎత్తాలి. ఎత్తిన తర్వాత ఈ కార్పెట్ మీద మనకు బాల్స్, లెమన్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు కదా, దీని మీద రోల్ అవుతూ వెళ్ళాలన్నమాట. వెళ్తూ ఆ బాల్స్ ని, చాక్లెట్స్ ని, లెమన్స్ ని కలెక్ట్ చేసి ఇలా వెనక్కి వేసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. అలా వేసుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు ఏమి వేసుకోకుండా తిరిగి వచ్చేయాలి. అండ్ ఎవరినైతే తీసుకువెళ్లారో వాడిని కూడా వెనక్కి తీసుకురండి, అక్కడ వదిలేయండి. ఓకేనా? సో ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ లెమన్స్, ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేశారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. కాదు, వాళ్ళు ఈ గేమ్ విన్నర్ కాదు. ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది, దానికి లెక్క ఉంది. అవన్నీ తర్వాత సరి చేస్తాను. ఇప్పుడైతే గేమ్ ఆడడానికి రెడీయా? పెట్టావా? పెట్టా కదా, ట్విస్ట్ అర్థమైందా?
అలాగా అలాగే ఓకే సో ముందుగా సైంటిస్ట్ గేమ్ ఎవరు ఆడతారు? మీ అమ్మాయిలు ఆడతారు. yes gums girls are you ready 3 2 1 go సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఎన్ని ఐటమ్స్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 గర్ల్స్ కలెక్ట్ చేశారు 48 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1 2 2 లెమన్స్. నేను 2 నిమ్మకాయలు 4 సర్బత్లు. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. 1 బాల్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి అబ్బాయిలు రెడీయా? కమ్ ఆన్ 3 2 1 గో సో సై అండ్ సై గేమ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు. రేణు మీరు ఫస్ట్ విల్ గో విత్ చాక్లెట్స్. yes 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 అబ్బాయిలు కలెక్ట్ చేశారు 60 చాక్లెట్స్. సూపర్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1 2 లెమన్స్. నేను 2 లెమన్కి 4 షర్బత్లు. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. 1 2 బాల్స్ కలెక్ట్ చేశారు. సో అబ్బాయిలు అమ్మాయిలు సై గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఎవరు స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. ఎవరు గెలిచారా ఎవరు ఓడిపోయారో తెలుసుకోవాలంటే లెట్స్ గో టు ఫైనల్ స్కోర్. సై గేమ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాము. ఆ ట్విస్ట్ ఏంటో ఉదయ్ చెప్పమ్మా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మీ టీమ్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు, గర్ల్స్ టీమ్ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. సూపర్ కదా. అది ఎలా అనేది నేను చెప్తున్నాను. సో నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి. ఈ 3 చిట్స్ లో ఒక చిట్ వాళ్ళు తీస్తారు. దాంట్లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ మీ స్కోర్ తోటి మల్టిప్లై అవుతుంది అనమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ 50 చాక్లెట్స్ కి 100 వచ్చింది అనుకోండి, 50 × 100 అనమాట. సో అలాగా 50 × 50 50 × 30 అదే అనమాట మ్యాటర్. సో మీ స్కోర్ వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. సో ఇదే ఆ ట్విస్ట్. ఓకే సో ముందుగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేయబోతున్నారు? సో ఫస్ట్ బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో బాయ్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 60. సో 60 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి 100 నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? Balls. బాల్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 2 balls. 2 బాల్స్. మరి కలెక్ట్ చేసిన 2 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో నెక్స్ట్ ఏది? Lemons. ఎన్ని లెమన్స్? 2. 2 లెమన్స్ కి నువ్వు తీసేసి 50. సో సూపర్. ఇప్పుడైతే బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేశారు కాబట్టి గర్ల్స్ మన స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో ఫస్ట్ ఏది?
చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం 48 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి బాయ్స్ మీరు తీసేసుకో 100 సో నెక్స్ట్ ఏది లెమన్స్ ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేసాం 2 లెమన్స్ కలెక్ట్ చేసిన దానికి మీరు తీసిన స్కోర్ బాహుబలి 30 సూపర్ వెరీ గుడ్ సో నెక్స్ట్ ఏది బాల్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసాం 1 బాల్ కలెక్ట్ చేసాం దానికి మీరు తీసే స్టేట్ 50 సూపర్ సో 1 బాల్ కి వచ్చిన స్కోర్ 50 కాబట్టి 1 into 50. సో ఈ విధంగా స్కోర్స్ అనేవి ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేశారు. మరి ఫైనల్ స్కోర్ కి వెళ్దామా చూసేద్దామా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఎవరి స్కోర్ ఎంతో తెలుసుకోవాలంటే మనం కౌంట్ డౌన్ చేయాల్సిందే. 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. లెట్స్ స్టార్ట్ విత్ 10 9 8 7 6 5 4 3 2 1. సో ఇప్పుడు మా స్కోర్స్ నేను చెప్పేస్తాను. మనం స్కోర్ చేసాం 4960. చూసేవారేడు మీరంతా సూపర్ గా స్కోర్ చేసాం. నీకెంత కష్టం వచ్చింది ఉదయ్, కానీ కష్టాలు చీమలకి దోమలకి రావు, మనుషులకే వస్తాయి. నీకు వస్తాయి. లో మా బాయ్స్ స్కోర్ చేశారు. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని దిండుగా చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుక్కను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ గా ఆడారు. బాయ్స్ థ్యాంక్ యూ. బాధపడకుదయ్, ఈ రోజు గెలిచింది నువ్వు నేను కాదు. ఎస్ ఈ రోజు గెలిచింది ప్రగతి మహావిద్యాలయ జూనియర్ కాలేజ్. హాయ్, చూసారుగా జిల్జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090 8801716257. అబ్బబ్బబ్బబ్బా ఏముందండి, వీళ్ళతో ఇంకా కాసేపు ఆడుకోవాలని ఉంది కానీ అలాగే. సో ఇలానే నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కాలేజ్ లో మరొక స్టూడెంట్స్